ఇంకోసారి రీలాగిన్ అవ్వండి, మళ్ళీ మీ దగ్గర మీ వాయిస్ ఇంటరప్షన్ వస్తుంది, ఇంకొకసారి జాయిన్ అవుదురు. కానీ డాక్టర్ గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చిలకలూరుపేట ఒక ఆయన ఒక లీడర్ అండి, ఆయన ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరు తెలుగుదేశం వాళ్ళే కబ్జా చేస్తున్నారట. అంటే బయట వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ఆయన సోషల్ మీడియాలో చాలా ఇది కూడా పెట్టారు, మీరు కూడా చూసుంటారు. సొంత పార్టీ కార్యకర్తకు చెందిన కాంప్లెక్స్ని కబ్జా చేసిన టీడీపీ నాయకులు, సెటిల్మెంట్ కోసం మినిస్టర్ గారి బినామీకి 22 లక్షల డబ్బులు ఇచ్చిన బాధితుడు మురళీమోహన్ చౌదరి గారు, ఆయన టీడీపీ కార్యకర్త, ఎన్ఆర్ఐ అట. ఇదేంటండి, ఇదివరకంతా వైసీపీ వాళ్ళు కబ్జా చేశారని ఇప్పుడు మీరే చేసేసుకుంటున్నారా? వాసుదేవన్ గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లయిపోయిందంటే ఎవరో ఒకరు వ్యక్తిగతంగా చేసి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధితులైనంత మాత్రాన తెలుగుదేశం పార్టీ తరఫున చేసినట్టు కాదు కదా, దాని పార్టీ ఒకసారి చూపించండి వాసుదేవన్ గారు. ఆయన ఎవరో అనామకుడు పెట్టారు అనుకుంటున్నారు రావు గారు. ఇది వాళ్ళ వ్యక్తిగత, వాళ్ళు కబ్జాలు చేశారా లేక వాళ్ళ మధ్యలో ఏముంది, ఇది వ్యక్తిగతం. అది పార్టీకి సంబంధం కాదు. అది పార్టీకి రుద్దడం ఏమాత్రం కరెక్ట్? అది వాళ్ళు వ్యక్తిగతంగా చేసింది పార్టీకి ఏం సంబంధం, ప్రభుత్వానికి ఏం సంబంధం? నువ్వు వ్యక్తిగతంగా వ్యక్తి ఎవరైనా చేసిన, తెలుగుదేశం పార్టీ వ్యక్తి కానివ్వండి, ఏ పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్టీ ఒక మనిషి భూమి ఇంకో మనిషి కబ్జా చేసినట్టే ఈ దేశంలో రాష్ట్రంలో చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, కోర్టులకు ఆశ్రయించాలా. దానికి పార్టీలకు ఆశ్రయించి వారి బేనామీ వీరి బేనామీ అని చెప్పి అనవసరంగా బురద జల్లే కార్యక్రమాలు ఎందుకండి? కోర్టులు లేవా ఈ దేశంలో? కోర్టులకు అప్రోచ్ పడి తప్పు ఒకటి తెలిసిపోతుంది కదా, పార్టీ చేయొద్దని చెప్తుందా? సరే, ఆయన భూమి తెలుగుదేశం పార్టీ నాయకుడే కబ్జా చేసి అనుకోండి, కాదు అది వ్యక్తిగతమే అనుకుందాం కాసేపు. కానీ మినిస్టర్ గారి బినామీ అట, ఆయన పేరుతో సహా చార్ట్ డీటెయిల్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి చెప్పుకున్న కథలండి ఇవన్నీ. ఎట్లా ప్రభుత్వం మీద ఎట్లా దుమ్మెత్తి పోయాలి, తెలుగుదేశం వాళ్ళు కబ్జా, ఇదంతా వైసీపీ వాళ్ళ కుట్ర ఉంటుంది కదా డెఫినెట్గా. వైసీపీలో కుట్ర, మా పార్టీని బలని కుట్ర చాలా మంది ఉంటారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు మీ దగ్గర మీరందరూ కలిసి ఉన్నారు కదా, అందుకే మీ మీద వాళ్ళకి కుళ్ళండి. వాసుదేవన్ గారు, ఇప్పుడు ఒకటి హైదరాబాద్ లో ఆయన అడుగుదాం, ఇది ఖచ్చితంగా నవ్వుతున్నారంటే పసుపులేటి సురేష్ నాలెడ్జ్ ఉంది దీనికి సంబంధించి, మీరే ఉన్నారు. వాసుదేవన్ గారు, ఒక సామెత ఉంటుంది అనమాట, ఆతిథ్యలే బజార్ కుత్తా బోకే హజార్ అన్నట్టు ఉంటుంది. ఇట్లా ఉంటుంది అనమాట. మేము కార్యక్రమం చేసుకోవాలి. చూడండి విజువల్ చూడండి, విజువల్ చూడండి, సొంత కాంప్లెక్స్ సార్ వాళ్ళు పర్సనల్ ఇష్యూ, అది పర్సనల్ అవుతుంది. ప్రభుత్వానికి ఎట్లా ఆపాదిస్తారు మీరు? పర్సనల్ అవుతుంది. ఒక వ్యక్తి వెళ్ళి ఇంకో వ్యక్తిని చేశారు అన్ఎక్స్పెక్టెడ్ గా, ఇద్దరు తెలుగుదేశం బినామీ పేరుతో తెలుగుదేశం నాయకులు అని చెప్పండి. అవునండి, కబ్జా చేస్తే ఎవరు తప్పుంటే ఎవరు కోట్ల పోమని చెప్పండి. దానికి పార్టీకి ఏం సంబంధము, ప్రభుత్వానికి ఏం సంబంధము కదా? మరి కూటమి నుంచి డిప్యూటీ సీఎం నిన్ననే ఏమన్నారు, భూ కబ్జాలు కానీ ఇలాంటివి ఎవరు పాల్పడినా కూటమి వాళ్ళైనా నేను వదిలిపెట్టిన, ఇప్పుడు వదిలిపెట్టాం. మరి అన్యాయం చేసి కోర్టుకు వెళ్ళమంటున్నారు, ఆయన వదిలిపెట్టనంటున్నాడు. దేని స్టాండర్డ్, దేని ప్రమాణంగా తీసుకోవాలి? అన్యాయం అని ఎవరైనా అన్యాయం చేసినట్టు జరిగితే మాత్రం, అక్రమాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీ పరంగా యాక్షన్ ఉంటుంది. అలాంటి వ్యక్తులను పార్టీలో కొనసాగించబోము. ఇట్ ఈస్ క్లియర్. ఆ భూ కబ్జాలతో మా పార్టీకి సంబంధం లేదు. ఒకవేళ భూ కబ్జా ఎవరైతే భూమి కబ్జా చేయబడిందో, మీరు ఒక ప్రజా సమస్యల పైన స్పందించే నాయకులు కదా, ప్రతిపక్ష నాయకులు కదా. ప్రతిపక్ష పాత్ర ఏంటంటే అన్యాయం ఎవరు జరిగితే వాళ్ళ పక్షాన గలమెత్తాలి. మీరు గలమెత్తండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైనా అన్యాయం చేస్తే, అక్రమాలు చేస్తే అది వెలుగులోకి తీసుకురండి. పార్టీ పరంగా డెఫినెట్లీ యాక్షన్ ఉంటుంది. మీ దాని విషయంలో ఎప్పుడు భయపడకండి. మేము పారదర్శకంగా ఉన్నాం. వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ ఆన్ దిట్ ఇష్యూ. రైట్. లక్ష్మీకాంత్ గారు, ఇప్పుడైనా సెట్ అయిందా? ఇందా నుంచి మీకు డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. ఇప్పుడు నిన్న మీ నాయకుడేమో ఈ భూ కబ్జాలు, ఇలాంటి వ్యవహారాలు, సెటిల్మెంట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇట్లాంటివి చేస్తూ ఊరుకోమని, ఎవరినైనా వదిలిపెట్టమని ఓ పక్క. మరి మీ కూటమిలో అందుకని బహుశా ఇలాంటివి ఆయన నోటీసులు ఉన్నాయేమో, ఇది కూడా వచ్చిందేమో. అది పెద్ద కాంప్లెక్స్. ఆయన మురళీమోహన్ చౌదరి గారు వారి మదర్ని, వారి తల్లిగారిని కూడా బెదిరించారట, ఒక మినిస్టర్ గారి బినామీ. ఆయన ఓపెన్గా వచ్చాడు, పేరు కూడా రాస్తున్నాడు. చెప్పడం సభ్యత కాదు కాబట్టి చెప్పలేదు, కానీ నేను పేరు కూడా రాశాడు, ఆ మినిస్టర్ గారి పేరు కూడా. ఇప్పుడు రావు గారు చెప్పినట్టు ఆయన కోర్టుకు వెళ్ళాలా, లేకపోతే మీ నాయకుడి దగ్గరికి రావాలా? ఎక్కడ ఏం చేసినా కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, తర్వాత చట్ట ప్రకారంగా తీసుకునే చర్యలు కోర్టులు, జైళ్ళు అయితే ఉంటాయి కదా సార్. ఇప్పుడు పార్టీలో ఏ కూటమిలో ఏ వ్యక్తి అయినా కానీ తీసుకునేది ఏంటంటే ఫస్ట్ స్వతహాగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది అయితే ఉంటది. దాని తర్వాత పరిహారం
ఏంటంటే చట్ట ప్రకారంగా ఆయనకి శిక్ష పడేటట్టుగా జైలు అయితే ఊసలు లెక్క పెట్టేది అయితే ఉంటది. దీంట్లో ఎటువంటి అతిశక్తి అయితే లేదు. ఆయన ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ తప్పు చేసినా కానీ అనుభవించి తీరాలంతే. పార్టీ ఉంది కదా, అధికారం మనం ఉంది కదా, మా వెనకాల నాయకులు ఉన్నారు కదా, వాళ్ళతో మేము ఫోటోలు దిగాం, వీళ్ళతో ఫోటోలు దిగాం, మా అందరి అండదండలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటే గనక కూటమిలో ఏ నాయకుడికైనా గాని తల నెత్తికెక్కితే నా వెనకాల ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే క్రమశిక్షణ చర్యలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. దీంట్లో ఎటువంటిది కూడా ఆలోచించుకోవాల్సిన ప్రసక్తే లేదు. అటువంటివన్నీ ఇప్పుడు మీరు ఇందాక అన్నా కదా, దూరందాల విషయంలో కూడా ఇటువంటి యాక్షన్ వస్తే కనుక ఖచ్చితంగా సీరియస్ తీసుకుంటారండి. పార్టీలో కళ్యాణ్ గారు అయితే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఇట్లా కబ్జాలు అధికారం మన ఉంది కదా అని చెప్పేసి విర్రవీగుతా ఉండంటే నేను అందుకనే సార్ జనవాణి అనే కార్యక్రమాన్ని అంత విప్లవాత్మకంగా ఇప్పుడు కూడా పార్టీ ఆఫీస్ బయట కూడా రన్నింగ్ చేస్తున్నారంటే అదే కారణం. ఎక్కడెక్కడి నుంచో అర్జీలు వస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి తమ గోడుని విల్లవించుకున్నారు అక్కడ. సో ఆ కార్యక్రమం చాలా విషయాలు తెలిసినాయి. ఆ విషయాల మీద గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు. సార్కి సంబంధించిన కూడా ఒక టీం కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది. ఎవరు తప్పు చేసినా కానీ ఊరుకునేది అయితే లేదు. రైట్. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళారు. రవికిరణ్ గారు, టీటీడీ ఇష్యూ సమస్య పోయినట్టేనా? ఎందుకంటే గవర్నమెంట్ ఏంటంటే కంప్లీట్గా ఓకే. సురేష్ గారి దగ్గరికి వెళ్దాం. సురేష్ గారు, మీరు తిరుపతిలో